రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. రాజులు మొదటి గ్రంథం రైట్. ఈ మాట వినండి, కొంచెం మనసు పెట్టండి. ఇప్పటికి 5 వారాల నుంచి చెప్తున్నాను ఏలియాని గురించి. మీ ముందు చాలా విషయాలు చెప్పాను. ఎవరు ఈ విధవరాలు? అమ్మా, ఆమెనా? ఎరా ఆమెనా? ఆమెనా కాదా? మరి అదే చెప్పండి. గౌని దగ్గర కట్టలు ఏరుకునే అమ్మాయి, ఏలియా గారికి భోజనం పెట్టిన అమ్మాయి, పట్టెడు పిండి బుడ్డిలో నూనె, మొదటి అప్పం తీసుకెళ్ళి భోజనం పెట్టిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, ఏలియా గారిని అడుగుతుంది, ఏమని? దైవజనుడా, నా దగ్గరకు నీవు రానిమిత్తమేమి? నా పాపములను నాకు జ్ఞాపకం చేయుటకు, నా కుమారుని చంపుటకు వచ్చితివా అని అడిగింది. ఇప్పుడు అమ్మ, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన హృదయంలో నుంచి మాటలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే హృదయంలో మాటలు ఉంటాయి కదా, అవి ఎలా వస్తాయంటే మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పేస్తుంది, నా పాపం నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావా, నా కొడుకుని చంపడానికి వచ్చావా అని అడిగింది. అంటే ఇప్పుడు తనేం కమిట్ అవుతుంది అని అంటే, నేను పాపాత్మురాల్ని అని ఒప్పుకుంటుంది. ఎవరామె? విధవరాలు అనగానే ఇప్పుడు ఏమర్థం అవుతుంది? యవనంలో ఉన్న విధవరాలు, వయసులో భర్త చనిపోతే ఉన్నటువంటి విధవరాలు. పాపం చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? సో ఈ పాపం శరీర సంబంధమైంది అని అనుకోవడానికి ఒక అవకాశం ఉంది, లేదు ఆత్మ సంబంధమైన పాపం అనేది అవకాశం ఉంది. రెండింతల అవకాశం ఉంది. ఆమె శరీర సంబంధమైన పాపం చేసిందా లేదా ఆత్మ సంబంధమైన పాపం చేసిందా అనడానికి సరి అయిన ఆధారం లేదు. నా పాపములను జ్ఞాపకం చేయడానికి వచ్చావా అనే మాత్రమే అడిగింది. అంటే ఆమె శారీరకమైన పాపంలో పడిందా లేకపోతే ఆత్మ సంబంధమైన పాపంలో పడిందా? ఏ పాపంలో పడిందా? ఇప్పుడు ఆమె ఎవరు? పాపాత్మురాలైన విధవరాలు. ఆమెకు ఏం పెట్టవచ్చు ఇప్పుడు పేరు? పాపాత్మురాలైన విధవరాలు అని ఆమెకు పేరు పెట్టవచ్చు. ఇప్పుడు ఆమె సరిగ్గా శరీర సంబంధమైన పాపం చేసిందని మనం తూచలేము, అదే చేసిందని మనం అనడానికి వీల్లేదు. ఏదైనా ఆత్మ సంబంధమైన పాపం చేసి ఉండొచ్చు. ఏ పాపం చేసినా ఇప్పుడు ఆమె అన్న మాట ఏంటి? అయ్యా, నాకు నా పాపం జ్ఞాపకం చేయడానికి నా దగ్గరికి వచ్చావా అని అడిగింది. అడుగుతున్నప్పుడు అంతేనా అంటే, నా కొడుకుని చంపడానికి కూడా వచ్చావా అని అంది. ఈ 2 మాటలు ఏలియా గారికి బాధ కలిగించాయి. ఇక్కడ ఒక మాట చెప్తా. ఏలియా వెంట నేను నిన్న పోయిన వారం చెప్తున్నప్పుడు ఏలియాకు సారెపతులో దేన్ని తర్ఫీదిస్తున్నాడని చెప్పాను, గుర్తుందా మీకు ఎవరికన్నా? దేని కొరకు తర్ఫీదిస్తున్నాడు సారెపతు తీసుకెళ్ళి ముందు పేజీలు చూస్తే మీకు అర్థమవుద్ది. అమ్మా, ఎవరు చెప్పారు? ఇప్పుడు సాక్ష్యాన్ని గూర్చినటువంటి తర్ఫీదు ఇవ్వడానికి సారెపతు తీసుకెళ్ళాడు. అవునా? అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? కేరీతు వాగు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఏ తర్ఫీదు ఇవ్వడానికి? పోషణను గూర్చిన తర్ఫీదు ఇవ్వడం కొరకు తీసుకెళ్ళాడు. ఎక్కడికి? కేరీతు వాగు దగ్గరికి. ఇప్పుడు సారెపతికి ఎందుకు తీసుకొస్తున్నాడు? తన సాక్ష్యాన్ని గురించిన తర్ఫీదు ఇవ్వడం కొరకు. నీ సాక్ష్యం ఇలా ఉండాలి. బహుశా
ఇప్పుడు తినేది ఎవరింట్లో? విధవరాలింట్లో. విధవరాలు ఇప్పుడు అంటుంది, పాపం గుర్తు చేయడానికి వచ్చావా అని అంటుంది. అన్నప్పుడు ఆలోచనలు ఎలా పోతాయి? తాను పాపం చేయలా, ఎవరు? ఏలియా పాపం చేయలా, కానీ నా పాపాలు గుర్తు చేయడానికి వచ్చావా అని అన్నప్పుడు, ఒకవేళ ఆ అమ్మాయి యవనస్తురాలు కనుక ఎక్కడన్నా టెంప్ట్ అయిందేమో మనకు తెలియదు, మొదటిది. లేకపోతే ఆత్మ సంబంధంగా ఏలియా గారు వాక్యాలు చెప్తున్నప్పుడు ఆత్మ సంబంధంగా దైవజనుడు ఇంటికి వచ్చి ఆయన ప్రార్థనను జడగొట్టిందేమో, ఆయన ప్రార్థనా సమయాన్ని జడగొట్టిందేమో, ఆయన వాక్య ధ్యాన సమయాన్ని జడగొట్టిందేమో, ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా ఒకవేళ ఆత్మీయంగా తాను ఉండకుండా ఎక్కడో దగ్గర అడ్డుపడిందేమో, తెలీదు. అందుకనే నా పాపం గుర్తు చేసావా అని అనడానికి ఒక ఆస్కారం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటి అని అంటే, ఇక్కడ మనం ఆలోచించాలా, ఏలియా జీవితం ఎట్లా బయలుదేరిందంటే, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం తెచ్చింది ఎవరు? కాకులు కదా. కాకులు అపవిత్రమైనవి. ఇప్పుడు ఇంతకాలం ఆయనకు భోజనం పెడుతున్న ఈ అమ్మాయి విధవరాలు, ఆమె ఒప్పుకుంది ఏమని? నా పాపాన్ని. అంటే ఈమె కూడా అపవిత్రురాలే. కాకులు అపవిత్రమైనవే. అపవిత్రమైన కాకుల ద్వారా పోషించాడు దేవుడు ఏలియాని. అపవిత్రమైన విధవరాల ద్వారా కూడా దేవుడు ఏలియాని పోషించాడు. దేవుడు పోషించదలుచుకుంటే పవిత్రమా అపవిత్రమని కాదు, దేవుడు పోషించడానికి ఇష్టపడితే ఎవరినైనా వాడుకుంటాడు. ఆ మాటకు వస్తే మనం ఎవరు? కానుకపెట్టలో కానుకేస్తున్న వాళ్ళు ఎంతమంది పవిత్రులు? తన సేవకుని పోషించడం కోసం ఇంతమంది కానుకలు తీసుకొచ్చి కానుక పెట్టలేశారు. ఎంతమంది పవిత్రులు? ఆత్మ సంబంధమైన పవిత్రులా, శరీర సంబంధమైన పవిత్రులా? ఎక్కడో దగ్గర మనం ఎవరమని రాయబడింది. కొరింథీ పత్రిక 1:29 వచ్చిన ఏం చెప్తుంది? నీచులైన వారిని. అర్థమైందా మీకు? ఉందా? వాక్యం ఉందా? సో మనం ఎవరు? కనుక మనం అపవిత్రులమే, మనమేం పవిత్రులం కాదు. సో అపవిత్రుల ద్వారా దేవుడు తన సేవకులను పోషించగలడు. మనం కూడా అపవిత్రులమే. సేవకుని పోషించడం అనేది ఒక పక్కన పెడదాం. అపవిత్రత అనే మాటను మనం తీసుకుంటే, ఏలియాతో డైరెక్ట్గా అనేసింది, నా పాపం గుర్తు చేయడానికి నువ్వు వచ్చావా? వెంటనే మాట్లాడకుండా నీ బిడ్డని నా చేతులకు ఇవ్వమన్నాడు. చచ్చిపోయిన బిడ్డని, కొడుకు కుమారుని నా చేతులకు ఇవ్వమన్నాడు. ఏమన్నాడమ్మా ఆ మాట చదువు. ఎందుకు యవనస్తురాలు అని అంటున్నాను చెప్పండి? ఆ అమ్మాయి, ఆ విధవరాలు యవనస్తురాలు అని అనడానికి రుజువు చెప్పండి. ఆ అమ్మాయి యవనస్తురాలైన విధవరాలు అనడానికి దాఖలా ఏంటి? రుజువు ఏంటి? చేతిలో పట్టుకోగలిగిన కుమారుడు ఉన్నాడు ఆమెకి. కొడుకు వయసు ఎంత ఉంటుంది? చేతిలో ఎత్తుకోగలిగిన కుమారుడు వయసు ఎంత ఉంటుంది? అర్థమైందా మీకు? 3 ఏళ్ళో, 4 ఏళ్ళో, 5 ఏళ్ళో, 6 ఏళ్ళో, 7 ఏళ్ళో, అంతకంటే పెద్ద వయసు ఏమి ఉండదు. కనుక ఆ విధవరాలకి 7 ఏళ్ల కొడుకున్నాడు అని అంటే ఆమె వయసు ఎంత ఉంటుంది? సో కాబట్టి ఆమె యవనంలో ఉన్న విధవరాలు అనడానికి కొంచెం ఆధారాలు కనబడుతున్నాయి. అట్లా అంటే మరి వృద్ధాప్యంలో పిల్లలు పుట్టలేదా అని అంటే, వృద్ధాప్యంలో కూడా పిల్లలు పుట్టగలరు. అది దేవుని ఇష్టం. సో అంటే పాపము వృద్ధాప్యంలో చేసే అవకాశం ఆత్మీయంగా ఉంటుంది కానీ శారీరకంగా ఉండదు. ఇక్కడ శారీరకమైనటువంటి అనుభవం ఉంటుంది. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. సో ఇక్కడికి నేను వచ్చి ఇక్కడ ఏం నేర్పుతున్నాడు? అంటే సాక్ష్యం కొరకు ఒక తరఫీదు ఇస్తున్నాడని చెప్పాను కదా. ఈ సాక్ష్యంలో దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే, షేరింగ్ నేర్పిస్తున్నాడు. ఇచ్చి పుచ్చుకోవడం అనే దాన్ని నేర్పిస్తున్నాడు. ఇచ్చి పుచ్చుకోవడం అనే అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని పిల్లలకు, దేవుని సేవకునికి మధ్యన ఏం ఉండాలి అని అంటే, షేరింగ్ ఉండాలా. మీరు నాకు ఇవ్వాలా, నేను మీకు ఇవ్వాలా. మీరు నాకేమి ఇవ్వాలో అది నాకు ఇవ్వాలా, నేను మీకేది ఇవ్వాలో అది నేను మీకు ఇవ్వాలా. ఇచ్చేటప్పుడు ఈ షేరింగ్ అనేది, ఒకరికొకరు పంచుకోవడం అనేది ఆత్మ సంబంధమైందిగా ఉండాలా. అది
ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. ఇచ్చేది ఏదైనా అది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంతో మనం ఇవ్వాలి. నేను ఇచ్చినా, మీరు నాకు ఇచ్చినా, నేను మీకు ఇచ్చినా అది ఆత్మ సంబంధమైన దాన్నే మనం షేర్ చేసుకోవాలి అనేది ఇక్కడ వాక్యం ఉందనుకోండి. వాక్యం మనం షేర్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? కొవ్వు మీద దొరికినట్టు దొరుకుద్ది మనకి. అదే ఏ సినిమా గురించో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఓ డ్యాన్స్ గురించో ఒక చెడు ఏదో సీన్ గురించి మనం మాట్లాడుకున్నాం అని అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధంగా ఉండదు. షేరింగే, అక్కడ కూడా షేరింగే, కానీ అక్కడ ఆత్మ సంబంధంగా ఉండదు. ఇది ఆత్మ సంబంధమైంది. వాక్యం మాట్లాడుకున్నాం, ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం, సహవాసాన్ని గురించి మాట్లాడుకున్నాం, దేవుని గురించి మాట్లాడుకున్నాం, నరకాన్ని గురించి మాట్లాడుకున్నాం. దేనిని గురించి మనం ఆత్మ సంబంధమైన దాన్ని మాట్లాడుకునేటప్పుడు ఈ షేరింగ్ అనేది బాగుండాలి. అది ఇక్కడ నేర్పిస్తున్నాడు. ప్రభు చాలా సంగతులు నేర్పించాడు. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో శిష్యులు ఇద్దరిని పంపిస్తూ ఒక మాట అన్నాడు. ఉచితంగా పొందారు కనుక ఉచితంగా ఇవ్వమన్నాడు. మీరు ఉచితంగా పొందారు కనుక వరమైన, కృపైన, డబ్బైనా, జ్ఞానమైన, ఆలోచనైనా ఇవన్నీ మనం ఏమైనా డబ్బులు కొనుక్కున్నాయా? ఇవేమి కొనుక్కున్నాయి కాదు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చిన దేవుని వరాన్ని ఉచితంగా పంచడానికి నీకేమైంది? ఉచితంగా దేవుడు నీ జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఇతరుల మేలు కొరకు ఇవ్వడానికి నీకేమైంది? ఉచితంగా దేవుడు నీకు ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చాడు, ఆ అనుభవాన్ని ఇతరులకు పంచడానికి నీకేమైంది? అందుకని దేవుని పిల్లల నడుమ ఏముండాలంటే షేరింగ్ ఉండాలి. కొద్ది మందితో మాట్లాడుకున్నప్పుడు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా ఇంక కొద్దిసేపు ఆయన ఇక్కడ ఉంటే బాగుండు, కొద్దిసేపు ఎక్కువ మాట్లాడవచ్చు అనిపిస్తుంది. కొద్దిమంది వచ్చి కూర్చుంటే ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అనిపిస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుందిరా అనిపిస్తుంది. వ్యక్తికి మధ్య ఉన్న తేడా అది. వ్యక్తులు ఆత్మ సంబంధమైన సంగతులు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడబుద్ధి అవుద్ది. వచ్చి రాగానే ఏదో ఒకటి మాట్లాడితే ఆ వ్యక్తులతో మాట్లాడబుద్ధి కాదు, ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అనిపిస్తుంది. షేరింగ్ అనేది ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. అది దేవుడు ఇక్కడ నేర్పుతున్నాడు. ఉచితంగా దేవుడు మనకి ఇచ్చే ప్రతిదాన్ని ఉచితంగానే ఇవ్వాలి. ఓ మాటకు వస్తే జీవనమంతా ఇచ్చిందంట ఆమె జీవనమంతయు ఇచ్చిందంట. ఇచ్చింది కానుకే, కానీ రాయబడిన మాట ఏంటి? జీవనమంతా. షేరింగ్ ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు నీ ప్రాణాన్ని ఇచ్చావు, నేను కూడా నా ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను, నా డబ్బు నీకు ఇస్తున్నాను కానుక రూపంలో అందనమాట ఆమె. షేరింగ్ అనేది చాలా అసలు ఎంత మంచి అనుభవం అంటే, క్రైస్తవులకు ఎంత అద్భుతమైన అనుభవం అంటే షేరింగ్ అనేది. చాలామందికి అది చేత కాదు, అసలు ఇవ్వడం అనేది చేత కాదు, పుచ్చుకోవడం కూడా చేత కాదు. వాళ్ళు పుచ్చుకోరు. మేము ఎవరి దగ్గర అడగం బ్రదర్, మేము ఎవరికి ఇవ్వం బ్రదర్. ఎవరికి ఇవ్వరంట, ఎవరి దగ్గర అది కొద్దిగా నయమే. ఎవరికి ఇవ్వడం చేత కానప్పుడు ఎవరి దగ్గర తీసుకోం కదా, అది కూడా రైటే. కానీ వాక్యం అలా చెప్పడంలా, నీకున్నది ఇవ్వాలా, వారి దగ్గరది నువ్వు తీసుకోవాలా. షేరింగ్ అంటే అది. నేను ఎవరిని అడగను బ్రదర్, నేను ఎవరికి ఇవ్వను బ్రదర్, నాది నేనే బిగబట్టుకొని కూర్చుంటాను. ఏమవుద్ది? పాత్రలో నీళ్లు పోసి కొద్ది దూరం ఆడ పెట్టండి, వారం 10 రోజులు చిన్న మట్టి పాత్రలో నీళ్ళు తీసుకొచ్చి బయట పెట్టేసి వారం 10 రోజులు అట్లా ఉంచండి. ఏమవుతుంది? పురుగులు పడతాయి. ఎవరికి ఇవ్వడం, ఎవరి దగ్గర తీసుకోవడం నీకు చేత కానప్పుడు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చింది పాడైపోద్ది, పురుగులు పడతాయి, అవి ఉండవు అవి. సో షేరింగ్ అనేది దేవుడు మనకు నేర్పుతున్న అద్భుతమైన పాఠం. షేరింగ్ చేసుకోవాలి. జ్ఞానమా, డబ్బా, శరీరమా, ఆలోచన, తలంపుల, మంచి మాట, మంచి సలహా, మంచి విధానమా, ఏదైనా నీ జీవన విధానంలో షేరింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనం పంచుకోవాలా. అవతల వ్యక్తి నుంచి మనం తీసుకోవాలా, మనకున్న మంచిని వాళ్లకు పంచాలా. అది దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా కోరుకుంటున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను నేను మీకు ఇవాళ. కొరిటన్ భూమ్ అని
నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. కొరిటన్ బూమ్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ సోల్జర్స్ చేతిలో యూదులు నాశనం అవుతున్నారు, ఇనుప బూట్ల మధ్య నలిగిపోతున్నారు. జర్మన్స్ వాళ్ళకి యూదులు అంటే పడదు, గిట్టదు. యూదుల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వాళ్ళు యూదుల్ని ఊచకోతకు వస్తున్నారు, వేలు కాదు లక్షల సంఖ్యలో చంపేస్తున్నారు యూదుల్ని. అప్పుడు కొరిటన్ బూమ్ అనే యవనస్తురాలు యూదుల్ని, గాయపడిన యూదుల్ని చేర్చుకొని వాళ్ళ గాయాలు కట్టి వాళ్ళని గదుల్లో పెట్టేసి సీక్రెట్గా, రహస్యంగా వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు సరపరిచర్యలు చేస్తూ ఉంది. తనకున్నదంతా దారపోస్తూ ఉంది వాళ్ళకి. సపరిచర్యలు చేస్తూ ఉంటే దాన్ని కనిపెట్టారు సోల్జర్స్. కనిపెట్టి కొరిటన్ బూమ్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ యవనస్తురాలను తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత వేయటమే కాదు, ఆ యవనస్తురాలను వివస్త్రం చేశారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా జైల్లో పెట్టారు. సిగ్గుతో రెండు చేతులు కప్పుకుంది. గదిలోకి మూలకెళ్ళి ఏడుస్తుంది. గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటే దేవుడు, ఆ శ్రమ దినాన దేవుడు తనతో మాట్లాడాడు. అమ్మా, శిలోలో నన్ను అందరి ముందల కదమ్మా, నిన్నంటే ఈ గదిలో మాత్రమే నిన్ను వివస్త్రంగా చేశారు. నన్ను శిలోలో బాహాటంగా అందరి ఎదుట నన్ను దిగంబరిగా చేశారు వాళ్ళు. నాకంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తున్నావా అన్న తర్వాత ధైర్యం తెచ్చుకుందంట. దాని తర్వాత దేవుడు ఏదో సరఫరా చేశాడు, ఉచితంగా ఆమెకు బట్టలు ఇచ్చాడు. ఆ బట్టల తర్వాత విషయం అదంతా. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఆమె దేని కొరకు వివస్త్రగా మారింది, దేని కొరకు తాను శ్రమలోకి వెళ్ళింది? షేరింగ్, ఒకరికి ఇవ్వడం ద్వారా. యూదులు సమస్యలో ఉన్నారు, యూదులు కష్టాల్లో ఉన్నారు, యూదులు దెబ్బలు తింటున్నారు, యూదులు చచ్చిపోతున్నారు. వాళ్ళని చేర్చుకొని వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళ కట్లు కట్టి వాళ్ళకి ఇంత భోజనం పెట్టింది. అది తప్ప? సహాయం చేసే దగ్గర, ఇతరులకు మనం ఇచ్చే దగ్గర, షేరింగ్ విషయంలో మనం నష్టపోతాం. మనం ఆర్థికంగా నష్టపోతాం, మన అవమానాలు పారవుతాం. అవతలి వాళ్ళకి ఇచ్చినందుకు శత్రువు మన మీద దాడి చేస్తాడు. ఆ శత్రు దాడిలో మనం చాలా నలిగిపోతాం. అయినా సరే నువ్వు చేసిందేంటి? దేవుని పేరిట షేర్ చేశావు. ఆ కారణం చేత దేవుడు నిన్ను దీవిస్తాడు. కొరిటన్ బూమ్ ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మారుమ్రోగింది. ఇప్పటికీ ఈ రోజున మనం కూడా తలుచుకుంటున్నావా ఆ అమ్మాయి మంచి చేసే తలుచుకుంటున్నావా, చెడు చేసే తలుచుకుంటున్నావా? దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది దేవుడు రాసి పెడతాడు. లోకంలో అది వెదజల్లబడతానే ఉంటుంది. అందుకనే జీవితంలో మనం చనిపోకముందు, జీవితంలో మనం ప్రాణం పెట్టకముందు, మనం ఇతరులకు ఏ సహాయం చేస్తున్నామో, ఇతరులకు మనం షేర్ చేస్తున్నామో దాన్ని చేసి తీరాల. నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరి దగ్గర తీసుకోను అనేది క్రైస్తవ్యం కాదు. నేను ఎవరికి ఇవ్వను, ఎవరి దగ్గర తీసుకోను అనేది క్రైస్తవ్యం కాదు. అది నాస్తికత్వం. అది దేవుడు లేని ప్రజలు చేసే పని. అది క్రైస్తవ సిద్ధాంతానికి ఖచ్చితమైనటువంటి వ్యతిరేక పదం. అది నీకున్న దాన్ని దేవునికి ఇతరులకు ఇవ్వాలా, ఇతరుల మంచిని నువ్వు తీసుకోవాలా. షేరింగ్ అంటే అదే. దేవుడు మనకు ఈ పాఠాలు నేర్పుతున్నాడు, అద్భుతమైనటువంటి అనుభవాలు. వీటిని మనం నేర్చుకోవాలి. 11, 12, 13 వచనాలు చూడండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఏమన్నాడు అనంటే, అయ్యా నా ఏలినవాడా, ఇంత పట్టెడు పిండి బుడిలో ఇంత నూనె ఉంది అంటే, అందులోనే మొదటి అప్పం నాకు తీసుకురా అన్నాడు. అందులోనే మొదటి అప్పం నాకు తీసుకురా అన్నాడు. షేరింగ్ నేర్పుతున్నాడు ఇక్కడ. 14వ వచనం చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. చూడండి, షేరింగ్కు ఉన్న లక్షణం ఏంటంటే ఆమె మొదటి అప్పం తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇచ్చింది. మొదటి అప్పం
తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఏమన్నదంటే, ఈ ఒక్క రొట్టె నేను నా కుమారుడు తిని చావాలనుకున్నామండి. అంటే చివరి రొట్టెది. ఆ చివరి రొట్టె తిని ఇంక రేపటి నుంచి ఏమీ లేదు కాబట్టి మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం, లాస్ట్ది పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని చెప్పింది ఒక మాట. అయితే నీకున్న దానిలోనే, ఆ ఉన్న పట్టెడు పిండిలోనే మొదటి అప్పం చిన్నదో పెద్దదో నాకు తీసుకొచ్చివు అన్నాడు. ఇక్కడ దేవుడు ఏలియాకు నేర్పుతున్న పాఠం చెప్పున, కాకులు ఆహారం తెచ్చినప్పుడు, వినాలి, కాకులు కెరీతు వాగు దగ్గరికి ఆహారం తెచ్చినప్పుడు సమృద్ధిగా తెచ్చాయా, 1, 2 తెచ్చాయా? సమృద్ధిగా తెచ్చాయి. సమృద్ధిగా తెచ్చాయి. కాకులు సమృద్ధిగా భోజనం తెచ్చాయి, కడుపు నిండా అన్నం తిన్నాడు. కానీ ఇక్కడ ఏం నేర్పుతున్నాడనంటే, షేరింగ్ దగ్గర నీకు కొంచెమే ఉంటుంది. మొదటి అప్పమే నీకు దొరుకుతుంది, చిన్న అప్పమే దొరుకుతుంది, అది కూడా నువ్వు తిని అడ్జస్ట్ కావాలా. ఎదుటి వారు నుండి తీసుకునేటప్పుడు ఇంత కావాలని అడగొద్దు, కొంచెం అడగండి. ఎదుటి వారి నుండి నువ్వు కావాలి అని అనుకున్నప్పుడు మొత్తం అడగకండి, కొంచెం ఇమ్మని అడగండి. ఆ కొంచెము వాళ్ళు హృదయపూర్తిగా నీకు ఇస్తే, ఇచ్చేటప్పుడు ఆ కొంచెం నీకు హృదయపూర్తిగా వాళ్ళు ఇస్తే, ఆ పట్టెడు పిండి తరగదు, నూనె బుడ్డిలో నూనె తరగదు, అది పెరుగుతానే ఉంటుంది. ఎప్పటి వరకు? భూమి మీద వర్షం వచ్చేంత వరకు, తిరిగి భూమి మీద సమృద్ధి జీవం ప్రవహించేదాకా 3.5 సంవత్సరాలు ఆమె ఆ పిండి తింటూనే ఉంది, ఆ రొట్టె తింటూనే ఉంది. ఆ నూనె అయిపోలేదు, ఆ రొట్టె అయిపోలేదు. ఎంతకు ఎంత ఇచ్చింది? ఒక్క రొట్టె ముక్క తీసుకొచ్చి ఇచ్చింది. సమృద్ధిగా తిన్నవాడు ఒక్క రొట్టె ముక్కతో కడుపు నింపుకున్నాడు ఏలియా. ఇక్కడ ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది అని అనుకోవద్దు, ఎప్పుడు ఏమీ లేదు అని అనుకోవద్దు. ఏమీ లేని పరిస్థితులు వస్తాయి, సమృద్ధి గల దినాలు మన జీవితంలో వస్తాయి. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు ఓ మాట అన్నాడు. 4వ అధ్యాయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట రాశాడు. 10-11 వచనాలు. ఈ మాట, నాకు కొదువు కలిగినందుకు నేను ఈ మాట చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్నట్టాడు. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అన్నాడు. ఏ స్థితిలోనైనా ఉండని, అది చిన్న ఒకటే రొట్టె కానీ, కాకుల ద్వారా పంపించిన సమృద్ధి అయిన ఆహారం కానీ, ఆవేళ సమృద్ధిగానే ఉన్నాడు, ఈ రోజున కూడా సమృద్ధిగానే ఉన్నాడు. దేవుని పిల్లల లక్షణం ఎలా ఉండాలనంటే, ఏమున్నా ఏమి లేకపోయినా సంతృప్తి ఉండాలా. ఇప్పుడు సంతృప్తి లేని వారికి సంతృప్తి గలవారికి మధ్య ఉండే తేడా ఏంటి? సంతృప్తి గలవారికి సంతృప్తి లేని వారికి ఉండే తేడా ఏంటి? సమాధానం సంగతి పక్కన వదిలిపెట్టి, సంతృప్తి లేని వాళ్ళు ఇంకా కావాలని అంటారు. సంతృప్తి గలవారు ఆ ఒక్కదాంతో మూసుకొని కూర్చుంటారు, ఇబ్బంది ఉండదు వాళ్ళకి. అర్థమైందమ్మా? ఇంకా కావాలనుకునే వారికి ఎంత వస్తుంది? ఓడంట ఒంటికంతా ఆముదం పూసుకొని డబ్బుల్లో దునికాడంట. ఒంటికంతా ఆముదం పూసుకొని డబ్బుల సంచిలో దునికాడంట. డబ్బులు ఎందుకనంటే మొత్తం అతుక్కొని రావాలని. ఎంత అంటుతాయి? అంటే అంతే అంటుతాయి. ఎంత అంటాలో అంతే అంటుతాయి. ఎంత అతుక్కోవాలో అన్నీ అతుక్కుంటాయి. అన్నీ నీకుండవు. అక్కడ సమృద్ధి ఉండొచ్చు, అవన్నీ నీకు కావాలనుకుంటే రావు. నీకు ఎంత దేవుడు ఇవ్వాలనుకుంటాడో, ఎంత ఏం పెట్టి నిన్ను పోషించాలనుకుంటాడో, దేని చేత నిన్ను సంతృప్తి పరచాలని అనుకుంటాడో, దేవుడు దాని చేత నిన్ను సంతృప్తి పరుస్తాడు. దేవుడు నిన్ను సంతృప్తి పరచక మానడు. దేవుడు నీకు సంతృప్తినిస్తాడు. ఇది దేవుని గుణం. అయితే ఎప్పుడు చెప్పండి. నీకు షేరింగ్ చేసే మనసు ఉండినప్పుడు, నువ్వు ఇతరులకు ఇచ్చే మనసు నీకు ఉండినప్పుడు, నీకు ఇవ్వక మానడు. ఇచ్చే మనసు నీకు ఉండాలా.
దేవుడు నీకు అప్పుడు సమృద్ధిగా ఇస్తాడు. ఇవ్వడం అనే మనసు నీకు లేనప్పుడు దేవుడు నీకేమి ఇవ్వడు. అది నీ వరమ, అది నీ కృప, దేవుడు నీకు ఇచ్చిన తలాంత, దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా సరే. దేవుడు నీ బుర్రలో ఇంత జ్ఞానం పెట్టాడు. ఆ జ్ఞానం అంతా నీ కొరకే ఉపయోగించుకుంటావు, ఇతరుల కొరకు ఉపయోగించవు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఎదుటి వారు కష్టపడుతుంటే దానికి ఒక చిన్న ప్లాన్ చెప్పి అట్లా కాదురా నాన్న ఇట్లా చెయ్యి నువ్వు బాగుపడతావని చెప్పవు. నువ్వు మాత్రమే బాగుపడాలనే ఆలోచన విధానం ఎప్పుడు మంచిది కాదు. షేరింగ్ అంటే అది. నీకున్న జ్ఞానం, నీకున్న తలాంతు, నీకున్న తలంపులు, నీకున్న డబ్బు, నీకున్న బలం, నీకున్న ఏదైనా సరే ఇతరులకు ఇవ్వడం నువ్వు నేర్చుకో. దేవుడు నిన్ను సమృద్ధి గలవారిగా దేవుడు చేస్తాడు. ఏలియా జీవితంలో ఇదే మనం నేర్చుకుంటున్నాం. నేను మన బానేష్ బాబు ఉన్నాడు కదా, మన బానేష్ బాబు దగ్గరికి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ఒక మిషనరీ ఉన్నాడు, ఫ్రాంక్లిన్ విగ్ గారని ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన పేరు మీద అన్నయ్య పుస్తకం కూడా రాశాడు. ఆ ఫ్రాంక్లిన్ విగ్ గారు మొట్టమొదటిసారి ఆయన ఇండియా వచ్చిన తర్వాత అనాగరిక ప్రజల మధ్యకు వెళ్ళాడు. వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు. వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు. జొన్న రొట్టెలు తినేటప్పుడు ఆ రొట్టె గట్టిగా ఉంటుంది కదా, ఆ రొట్టె మీద వాళ్ళు ఏం చేశారంటే బండకారం నూరి ఆ పచ్చడి ఆ రొట్టె మీద వేసి తినండి అని ఇస్తే ఆ విగ్ గారు ఏం చేశాడనంటే ఆ కారం అంతా నాకేశాడు. ఆయనకి ఏం తెలియదు అనంటే ఆ జొన్న రొట్టె ఆయన చేతి మీద ఉన్న జొన్న రొట్టె ప్లేట్ అనుకుంటున్నాడంట. ఇండియన్ ప్లేట్స్ ఇలాగే ఉంటాయని అనుకున్నాడంట. హలో, మీకు అర్థమవుతుందా? ఇండియన్ ప్లేట్స్ అన్ని ఇలా ఉంటాయేమో అనుకొని అది ప్లేట్ అనుకొని దాని మీద పెట్టిన కారం నాకి డిలీషియస్, చాలా బాగుంది భోజనం అన్నాడంట. ఆలోచించండి. ఈ మాట నేను విన్నప్పుడు అక్కడికి వెళ్ళాను. ఆయన సమాధి చూశాను, ఆయన కట్టించిన ఆశ్రమం చూశాను, అక్కడికి వెళ్ళాను, ఆయన సమాధి చూశాను. నేను చూసినప్పుడు నా హృదయంలో ఎంత వేదనో. వాళ్ళకు తెలీదు జొన్న రొట్టెను చేతిలో పట్టుకొని ప్లేట్ అనుకొని దాని మీద వేసిన కారం ఇది తుంచుకొని ఆ కారం తినాలనే ఆలోచన లేనివాడు కారం మాత్రమే నాకు చాలా బాగుంది అని చెప్పాడనంటే అర్థం చేసుకోండి, వాళ్ళు చేసిన సేవ ఎంత గొప్పది, వాళ్ళ డెడికేషన్ ఎంత గొప్పది, వాళ్ళ సమర్పణ ఎంత గొప్పది. ఆ రాత్రి పడుకోవాలా అరుగు మీద వేశారు. పల్లెటూర్లలో కోళ్ళని పైన ఉట్టి మీద ఏలాడగట్టి గుడ్లేసి పిల్లలు పొదగడానికి పెడతారు. తెలుసా మీకు? దాన్ని ఏమంటారా? ఉట్టి. ఆ ఉట్టి మీద గంప పెట్టి గంపలో కోడిని పెట్టి ఇంత పొట్టు అది అంతా వేసి గుడ్లేసి దాని మీద పొదగ పెడతారు. మా అమ్మ కూడా అలాగే చేసేది. సో అది ఏమైంది అని అంటే ఆ రాత్రి గంప పైనుంది, ఆ కింద ఒక నులక మంచం వేశారు. నులక మంచం మీద ఈయన పడుకోబెట్టారు. ఇదే విగ్ గారిని. ఆ రాత్రే ఆయన జొన్న రొట్టె తిని ఆ కారం దాగి జొన్న రొట్టెని ప్లేట్ అనుకుని అవతల పడేశాడు. తెలీదు పాపం. మంచం మీద వేశారు, మంచం మీద ఏదో దుప్పటేశారు, వాళ్ళకి కలిగిన దుప్పటేశారు, పడుకున్నాడు. తెల్లారిపాటికి ఎర్రగా ఎక్కడికక్కడ బొబ్బలు ఉబ్బిపోయినాయి. కారణం ఏంటంటే ఆ కోడి పేలు కరిశాయంట. కోడి పేలు కరిసి తెల్లటి శరీరం ఎర్రగా మారిపోయిందంట. ఎక్కడికక్కడ. వెంటనే పొద్దుటే లేచి హాస్పిటల్ తీశారు. నిద్రపోలేదు. ఏంటో తనకు తెలియదు. ఏదో రోగం అనుకుంటాడు కానీ ఈ కోడి ప్యాన్ల వల్ల ఇదంతా జరుగుతుందని తనకు తెలియదు. ఏం షేర్ చేసుకున్నాడు? భారతదేశానికి వచ్చి భోగభాగ్యాలతో తులదూగవలసిన వారు, తివాచీ పరిచిన ఇళ్లలో బ్రతకగలిసిన వారు, సోఫాల మీద పట్టు పరుపుల మీద పడుకోగలిగినటువంటి ఆ ధనవంతుడు భారతదేశానికి వచ్చి ఏమి షేర్ చేశాడు? తన ప్రాణాన్ని, తన సమర్పణను, తనకున్నటువంటి తన ప్రేమను పంచాడు భారతదేశ క్రైస్తవులకు, అనాగరికులకు.
అనాగరికులకు తన ప్రేమను పంచాడు. పంచడం అనేది ఎంత అద్భుతమైనటువంటి అనుభవమో. ఈ అనుభవంలో శ్రమలుంటాయి, ఈ అనుభవంలో కష్టాలుంటాయి. కారం నాకిన రోజున డెలీషియస్ అన్నాడంట ఆయన. ఎంత బాగుందో అన్నాడంట. కారం నాకి విమర్శ చేశాడా? మాట్లాడా? ఏ స్థితిలో ఉన్నాను? సంపన్న స్థితిలో ఉన్నాను, హీన స్థితిలో ఉన్నాను, ఆయన సంతృప్తిగానే ఎరిగాడు. ఏ స్థితిలో ఉన్నా అది సంతృప్తిగానే ఫీల్ అయ్యాడు. అది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం, ఎంత జీవన విధానంలో ప్రాక్టికల్ లైఫ్ అది. ఇవాళ ఏ చిన్నది తక్కువైనా అమ్మో నాకు చేత కాదు, నేను ఇది తినలేను. మా పిల్లలు ఒక్కొక్కసారి బాగాలేదు మేము తినమని అంటే వాళ్ళమ్మ ఊరుకోదు, వాతలు పెట్టడానికి కూడా ఇష్టపడుద్ది. ఏది పెడితే అది తినాలా, ఏది పెడితే అది తినాలా. పిల్లలకి అది నేర్పండి. నాకు అది వద్దు అనంటే అదే పెట్టండి. ఏది పిల్లలు వద్దు అని అంటారో దాన్ని ప్రత్యేకంగా కావలసుకొని కాకరగా చేదు వండి పెట్టండి. పెట్టకపోతే తినకపోతే కొట్టి తినిపించండి. ఏడ్చి తినమని ప్లేట్ అక్కడ పడేసిపోతే సాయంత్రం అన్నం పెట్టకండి. రేపు పొద్దున అన్నం పెట్టకండి. 3వ రోజు అన్నం పెట్టకండి. 4వ రోజు చచ్చినట్టు తింటారు వాళ్ళు. ప్రాక్టికల్స్ నేర్పాల పిల్లలకి, కింద పడుకోవడం నేర్పాల పిల్లలకి. ఇవాళ మన పిల్లలకు మంచం, పరుపులు, పట్టు అన్నీ సమృద్ధిగా చేస్తున్నాం మన బిడ్డలకి. మన బిడ్డల్ని కింద పడుకోవడం నేర్పండి, చెప్పులు లేకుండా నడవడం నేర్పండి. జీవితంలో షేరింగ్ అనేది వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప సాధనం అవుద్ది. ఇది ఎంత అద్భుతమైనటువంటి అనుభవం, ఎంత అద్భుతమైన అనుభవం ఇది. కాబట్టి యాత్రికులు భూమి మీద యాత్ర చేసే ఎవరికైనా, భూమి మీద యాత్ర చేసి, ఇప్పుడు ఏలియా ఇప్పుడు యాత్రలో ఉన్నాడా, ఇంటి దగ్గర ఉన్నాడా? యాత్రలో ఉన్నవాడికి స్థలం మీద కానీ, భోజనం మీద కానీ, సుఖం మీద కానీ, దేని మీద కూడా వాళ్ళకు ఆశలు ఉండవు. ఆ మాటకు వస్తే మనం కూడా భూమి మీద యాత్రికులం, పరదేశులం. మనం కూడా యాత్రికులం, పరదేశులమే భూమి మీద. మనం కూడా కొన్ని సుఖాలను చంపుకోవాలా. ఖచ్చితంగా కొన్ని సుఖాలను మనం చంపుకోవాలా. వెంకటరత్నం అన్నయ్యకి తెలుసు. అన్నయ్య నేను బహుశా 20 సంవత్సరాల క్రితం విఆర్పురం వెళ్ళాం. మేము మోహన్ రావు గారు మాస్టర్ ఉండేవారు. అక్కడి నుంచి మేము మట్టుపల్లి అడవుల ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు ఒక చెట్టు దగ్గర, ఒక చెట్టు వాళ్ళు రాళ్ళు కొట్టుకునే వడ్డెర జాతి వాళ్ళు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళకు వెళ్ళి మేము సువార్త ప్రకటించాం, వాక్యం చెప్పాం. వాళ్ళు సరిగ్గా 2 గంటలు, మే నెల 2 గంటలు, మే నెలలో మధ్యాహ్నం 2 గంటల వేళ తాటి చెట్ల కింద నిలబడ్డాం. మేము దరిదాపు 7-8 మంది ఉన్నాం. తాటి చెట్ల కింద మేము నిలబడితే ఆ ఎర్రటి ఎండలో రాళ్ళు కొట్టుకునే ఆమె వచ్చి అప్పటికప్పుడు వేడివేడి అన్నం వండింది. బండగారం నూరి ఆ చెట్టు కింద సెగలుగు కొడుతుంటే అందరం ఆ తాటి చెట్టు నీడ ఎంత ఉంటుంది, తలా ఒక దగ్గర చెట్టు కింద నిలబడి ఆ భోజనం చేసే రోజున వాళ్ళ ప్రేమ మాకు అర్థమైంది. నిలుచొని ఆకు తల మీద ఉండగా, నీడ తల మీద ఉండగా కూర్చొని తినడానికే మాకు నొప్పి అవుతే, ఆ ఎర్రటెండలో ఆ భోజనం ఎలా వండింది, ఆ పచ్చడి ఎలా నూరింది, మాకు ఎలా పెట్టింది ఆమె? గుర్తుందా మీకు? ఆలోచించండి. పేదరాలు, రాళ్ళు కొట్టుకొని బ్రతికే అమ్మాయి, సేవకులు వచ్చారు, సువార్త ప్రకటించారన్న భారం ఏమి నేర్పింది ఆమె ఆ రోజున? ఇప్పటికే నేను మర్చిపోను. బహుశా నేను చనిపోయేంత వరకు ఆ ముఖం నాకు ఇంకా నా కళ్ళ ముందుంది. ఆమె నేను మర్చిపోను. ఎర్రటి ఎండలో మాకు ఎలా భోజనం పెట్టింది. జీవితం ఎన్ని అనుభవాల గుండా వెళ్ళాలో, సుఖవంతంగా అన్నీ సమృద్ధిగా తీసుకొని వస్తుంటే కూర్చొని తినడానికి అలవాటు పడిన మనల్ని
దేవుడు ఎంత దీవిస్తున్నాడో మీరు ఆలోచించండి. మన బిడ్డలను దేవుడు ఎలా దీవిస్తున్నాడో ఆలోచన చేయండి. మనం బిడ్డలకు ఏం నేర్పాలా? షేరింగ్ నేర్పడం మన కనీస బాధ్యత అని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మన బిడ్డలకు కష్టం నేర్పాలా, శ్రమించడం నేర్పాలా, ఆకలిని నేర్పాలా, సహించడం నేర్పాలా. ఇవి నేర్పించకనే మన వాళ్ళు అనేక మంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక విధంగా పాపం అని కూడా నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అనుభవం పాపంతో ఉన్న అనుభవం. ఏలియా ఎవరు చెప్పండి? ఏలియా కొరకు అగ్నిరథాలు పరలోకం నుంచి వచ్చాయా? ఏలియాకు మరణం ఉందా? మరణము చూడని ఏలియా, అగ్నిరథాల మీద పరలోకానికి వెళ్ళిన ఏలియా ఒక వెధవరాలు ఇచ్చిన ఒక అప్పం కొరకు ఆయన చెట్టు కింద కూర్చోవడం అనేది మీరు ఆలోచించండి. అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళగలిగినటువంటి వాడు, చావు లేకుండా నిరంతరం దేవుని దగ్గర ఉన్నటువంటి ఏలియా ఎంత గొప్ప ప్రవక్త! అంతటి ప్రవక్త ఒక విధవరాలు పెట్టే ఒక అప్పం కొరకు ఎలా ఎదురు చూశాడు. ఊహకు ఊపిరి ఆడట్లా, చెప్పడానికి ఊపిరి ఆడట్లా. ఎంత భారభరితమైనటువంటి పరిచర్యను వాళ్ళు చేశారు, ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యను వాళ్ళు చేశారు, ఎంత దీవెనకరమైనటువంటి అనుభవం వాళ్ళది. రేపు మనల్ని కూడా మేఘాల మీదనే తీసుకుని వెళ్తాడు. అగ్నిరథాలు ఏలియాని తీసుకెళ్ళాయి, మనల్ని తీసుకురావడానికి ఏమొస్తాయి? మేఘాలు వస్తాయి. మనం కూడా మేఘవాహనులమే. సంఘాన్ని దేని మీద తీసుకెళ్తాడు? మేఘాల మీద తీసుకెళ్తాడు. మనం కూడా వెళ్తాం. ఆయన ఒక అప్పం దగ్గర ఆగాడు. మరి నువ్వు ఎప్పుడైనా ఆగుతావా? నాకు కావాలి 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 కావాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, మీకు దేవుడు ఇస్తే వద్దని నేను చెప్పడంలా. దేవుడు ఇవ్వకుండా ఎక్కడన్నా ఆపితే ఆగిపోండి, ఒక్కదాని దగ్గర ఆగండి. కాకుల ద్వారా సమృద్ధిగా పంపిన రోజు తిన్నవాడే ఒక్క విధవరాలి దగ్గర ఒక అప్పం కొరకు కూడా ఆగినవాడు. అది నేను చెప్పబోయే మాట. నీతి ఉందా దీంట్లో? నీతి కనబడుతుందా దీంట్లో మీకు? చూడండి, ఆలోచన చేయండి. సమృద్ధిగా తినడం నీకు చేతనైంది. దేవుడు ఇచ్చిన రోజు సమృద్ధిగా తిను. దేవుడు ఇవ్వలేదు, ఒంటరిగా ఒక అప్పం తినాల్సిన పరిస్థితి వస్తే ఆగిపో. దాంతోనే సంతృప్తి పట్టడం నేర్చుకో. అంతా నాకే కావాలా అనొద్దు. దెబ్బతింటాం, జీవితంలో దెబ్బతింటాం. ఎంతటోడు? నేను అదే చెప్తున్నాను. అగ్నిరథాల మీద పరలోకం వెళ్ళగలిగిన వాడు, మరణం చూడకుండా పరలోకం వెళ్ళగలిగిన వాడు విధవరాలిచ్చే ఒక అప్పం దగ్గర ఎలా ఆగిపోయాడో చూస్తే ఎంత విచిత్రం. దేవుని బిడ్డల జీవితాలలో దేవుడు నేర్పే పాఠాలు ఉన్నతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఆ అనుభవాలు ఎంత శ్రేష్టమైనవి. ఏలియా అహబు కోర్టుకు వెళ్ళినప్పుడు, అమ్మా వినండి, ఏలియా అహబు కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ప్రసంగికుడుగా కనబడ్డాడు. మంచైనను వర్షమైనను రాదు అని ఒక ప్రసంగికుడు చేసినట్టు బల్ల గుద్ది చెప్పాడు. ఇలా ఏలు పెట్టి చూపించాడు. ఏలియా అహబు కోర్టులోకి వెళ్ళినప్పుడు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఋషిలా ప్రార్థన చేసుకున్నాడు, ధ్యానంలో కూర్చున్నాడు. ఒంటరిగా ఉన్నాడు కదా. టైంకు కాకులు భోజనం తెస్తున్నాయి, తింటున్నాడు. మిగతా సమయం అంతా ఏ చెట్టు కిందనో ఏ వాగు త్వరలోనో కూర్చొని ఆయన ప్రార్థన చేసుకుంటూ ధ్యానంలో గడిపాడు. సారిపోతలో ఏం నేర్చుకుంటున్నాడు? సారిపోత ఏం నేర్పిస్తుంది పాఠం ఆయనకి? సాక్ష్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో. భోజనం పెట్టే రొట్టె తెచ్చే అమ్మాయి ఎవరు? విధవరాలు. పడుచమ్మాయా, ముస్లామా? ఇప్పుడు సాక్ష్యం కాపాడుకోవాలి. దేవుడు తన సాక్ష్యాన్ని నిలవబెట్టాడు. దేవుడు, నేను అంతకంటే లోతుగా చెప్పనమాట. దయచేసి ఈ విషయాలన్నీ మనం గమనించాలి. ఈ విషయాలన్నీ మన సాక్ష్యం దగ్గర, మన ప్రసంగాల దగ్గర, మన ధ్యానాల దగ్గర, దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉంచుతున్నాడో ఆ స్థలాల దగ్గర ఎన్నడూ మన సాక్ష్యం పాడుగాకుండా చూసుకోవాలి. ఎన్నటెన్నటికని మన సాక్ష్యం పాడుగాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. అది ఒంటరితనమా? అది 10 మందిలోనా?
ఇప్పుడు ఒంటరిగా కేరీతు వాగు దగ్గర ఉన్నవాడు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చాడు. సారెపోతు ఊర్లోకి వచ్చాడు. ఊర్లో జనం ఉంటారు కదా, మరి జనాల మధ్య తన సాక్ష్యం ఎలా ఉండాలా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఎవరు చూడరు, ఎవరికి అవసరం కూడా లేదు. కానీ ప్రజల మధ్య నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ సాక్ష్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మందిలో నువ్వు ఉండినప్పుడు ఆ 10 మందిలో నీ సాక్ష్యం బాగుండాలి. ఈ అబ్బాయి అండి ఎంత మంచోడండి, ఈ అమ్మాయి ఎంత మంచిదండి, వాళ్ళ జీవితాలు. నేను ఎప్పుడు ఏడుస్తాను. కొద్దిమంది పిల్లలు నాకు తెలుసు, నేను పేర్లు చెప్పను, కానీ ఇక్కడ వాళ్ళు ఎలా కాపాడుకున్నారు తమ్మును తాము వాళ్ళు ఎలా కాపాడుకున్నారు, ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారు. సాక్ష్యం లేకుండా సాక్ష్యాలు నిలబెట్టుకున్నారు కాబట్టి దేవుడు వారిని దీవించాడు. వాళ్ళు సాక్ష్యాలు పాడు చేసుకొని ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం రాదు. వాళ్ళు సాక్ష్యాలను నిలబెట్టుకున్నారు మన వాళ్ళందరూ. అందుకని దేవుడు వారిని దీవించి గొప్ప చేశాడు. ఓ స్థాయి వాళ్ళకు వచ్చేసింది, దీవించబడిన అనుభవాలు వాళ్ళకు వచ్చాయి. అందుకనే జీవితంలో ఒకవేళ డబ్బు పోవచ్చు, శరీరం ఆరోగ్యం పోవచ్చు, కానీ సాక్ష్యం ఎన్నడూ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. పోనీ డబ్బులు పోతే మళ్ళీ వస్తాయి, అనారోగ్యం వస్తే మళ్ళీ ఏదో ఒక రోజు మనం బాగవుతాం, ఆరోగ్యవంతులం అవుతాం, కానీ సాక్ష్యం పోతే తిరిగి రాదు. అందుకని సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి అని నేను ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇది చాలా అవసరం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఏలి అంటే విధవరాలు ఇచ్చే రొట్టె ముక్క దగ్గర ఆగాడు, అంతేగా. ఎక్కడికి వచ్చాడు? విధవరాలు ఇచ్చే యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం చూడండి. నాకు మంచిగా వినబడాలి ఆ మాట. పేరు పెట్టి నిన్ను పిలిచిన అంధకార స్థలములలో ఉంచిన నిధులను రహస్య స్థలములలో ఉన్న మరుగైన ధనమును నీకిచ్చేదను. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, ఈ మాట ఇక్కడ ఎందుకు రాశాడనంటే, ఇప్పుడు పట్టెడు పిండి ఎంత ఉంది? పట్టెడు పిండి, అవునా? బుడ్డిలో నూనె కొంచెం కదా. ఇప్పుడు రహస్య స్థలంలో నుండి వచ్చే సరఫరా కుండలోకి ఎలా వస్తుంది? అసలు ఆ విధవరాలు ఇటు చేయి పెట్టగానే పిండి ఎలా వస్తుంది? నూనె పోయి కానీ ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం ఎంత సత్యం. ఈ రోజు వరకు నేను అడుగుతాను మిమ్మల్ని, ఒకనాడు మనం భోజనం చేయడానికి ఇబ్బంది పడ్డాము, 10 రూపాయలు పెట్టి కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడ్డాము, సరిగ్గా మంచి బట్టలు లేకుండా మనం ఏవో పాత బట్టలు కట్టుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకున్న రోజులను ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఇవాళ ఎలా ఊడుతున్నాయి? ఇవాళ ఎలా కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం? ఏ రోజైనా కూరగాయలు తక్కువైనా, ఏ రోజైనా భోజనం తక్కువైందా, ఏ రోజైనా బియ్యం తక్కువైనా, ఏ రోజైనా ఏదైనా తక్కువ చేశాడా నీకు? రహస్య స్థలములో ఉన్న వాటిని నీకు సరఫరా చేస్తున్న దేవుడు ఆయన. ఏది తక్కువ కాకుండా సమృద్ధి కలిగినటువంటి జీవాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన. దేవుడేమిస్తున్నాడని మనం అనుకుంటున్నాం, దేవుడే ఇస్తున్నాడు, నీకు తెలియట్లా. దేవుడు ఇచ్చాడు, దేవుడే ఇస్తున్నాడు, నీకు మనుషులు ఇవ్వట్లా. ఎలా ఊరుతుంది? ఎలా 10 రూపాయలు దాచుకోగలుగుతున్నావు? ఎలా నిన్ను నీవు సమాజంలో పలానా అని అనిపించుకోవడానికి నీకు ఒక మార్గం ఏర్పడింది? ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుడు, నేను అంటున్నాను, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం మీ అందరి జీవితాల్లో నెరవేరుతుంది. మరుగ్గా ఉన్నదాన్ని మీకు ఇస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. నీకు 1,00,000 రూపాయలు కావాలి, ఎవరో ఒకరు వచ్చి గబాలను ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? నీ వ్యాపారం చక్కగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఆ మనుషులు నీకోసం రెడీగా పెట్టాడు అక్కడ, ఆ అవసరాలు నీకోసం వాడు పెట్టాడు ఆయన, ఆ పరిస్థితులన్నీ నీ కొరకు అక్కడ దాచిపెట్టాడు ఆయన. అది మరుగైన మన్నా, మరుగైనటువంటి ధనం నీ కోసం దాచిపెట్టాడు. అది నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు, నీకే ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు గనుక, ఆయనకు సంబంధించిన వ్యక్తివి గనుక,
ఆయన స్వాస్థ్యంలో రక్షించబడిన విశ్వాసివి కనుక నీ కొరకు ఆయన దాచిపెట్టాడు, ఆ స్వాస్థ్యంలో నిన్ను ఉంచడం కోసం. ఎంత మంచి దేవుడండి, ఎంత అద్భుతమైన దేవుడు. ఎన్నడైనా ఏదైనా మనకు తక్కువ చేశాడా? సరఫరా ఎంత అద్భుతంగా అందుతుంది, ఎంత అద్భుతంగా ఉంది. భూమిలో నుండి మొలకలు మొలిచినట్టుగా, చెట్టు వృద్ధి ఫలించినట్లుగా దినదినం పోషణ ఎలా ఇస్తున్నాడు దేవుడు. ఏలియాని ఎలా పోషిస్తున్నాడు దేవుడు. కుండలో ఆ నిండిపోయిన కుండలో నిండా ఎలా ఆయన నింపి పెట్టాడు. నిండిపోయిన కుండ, అది ఒట్టిపోయిన కుండలో నిండు ఎలా వచ్చింది. ఊహలకు తలంపులకు అందని సంగతులు. మనం చాలా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని కొరకు మనం షేరింగ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మొదటి అప్పం మారు మాట్లాడకుండా తెచ్చిచ్చింది. చిన్న నూనె బుడ్డి నీళ్లు తీసుకురా అన్నవాడు మొదటి అప్పం తీసుకురమ్మనంటే మారు మాట్లాడలా, తీసుకొని వెళ్ళి ఇచ్చింది. దైవజనుడు గుర్తించింది. దేవుడు పంపిన సాధనం అనుకుంది. అన్యురాలు, దేవుని నామం ఎరగని అమ్మాయి. అన్యురాలు. ఏ ఊరమ్మాయి? సారెపతు. ఏ దేశం? సీదోనియా దేశం, యెజెబెలు దేశం, సీదోనియా దేశం, శత్రు దేశం. అన్యురాలు. కానీ యెహోవా దేవుని సేవకునిగా గుర్తించి మొదటి అప్పం ఇచ్చిన కారణం చేత 3.5 సంవత్సరాల కరువు కాలంలో సమృద్ధిగా ఆమె జీవించింది. ఒట్టిపోయిన కుండలో నిండిన అనుభవాన్ని దేవుడు ఆమెకు ఇచ్చాడు అనే మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మళ్ళీ వర్షం వచ్చేదాకా అదే అన్నాడుగా. ఏమన్నాడు? సమయం అయిపోయింది. నేను ముగిస్తున్నాను. ఆలోచించండి. మనం మన సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ షేరింగ్ అనే దాన్ని మనం చేయగలిగితే, పంచుకోవడం, ఒకరికొకరు పంచుకోవడం అనేది నేర్చుకుంటే దేవుడు అత్యధికంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నాది అని బిగబట్టు మాకు ఇచ్చింది ఎవరు? ఇది నాది అని బిగబట్టు మాకు. ఎవరికి ఇవ్వను, ఎవరి దగ్గర తీసుకోను అనే నీ సిద్ధాంతం తప్పు. దాన్ని పక్కన పెట్టు. అది మంచి పద్ధతి కాదు. నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరి దగ్గర ఎవరిని అడగ, నోరు తెరిచి ఎవరిని అనొద్దు. అడిగే రోజు వస్తే సిగ్గుపడతావు. రేపు ఒకరోజు నువ్వు అడిగే రోజు వస్తుంది. అడిగే రోజే కానీ నీ జీవితంలో వస్తే, నేను ఎవరికి ఇవ్వలేదు కనుక నేను ఇప్పుడు ఎలా అడగను అనేది వచ్చినప్పుడు నువ్వు నష్టపోతావు. నీకున్నది ఇవ్వు, నీకు లేనిది ఇతరుల నుంచి నువ్వు తీసుకో. షేరింగ్ అనేది దేవుడు అద్భుతమైన అనుభవాలు గుండా దేవుడు మనకు నేర్పుతున్నాడు పాఠాలు. ఇవన్నీ మన జీవన విధానంలో ఏలియా జీవితం నుంచి ఇంకెన్ని నేర్చుకోవచ్చో ఇంకా చాలా ఉన్నాయి. సమయం సరిపోవట్లేదు. ఆలోచించండి. దైవికమైన భయం, భక్తి, దైవికమైన అనుభవాలను మన ఆంతర్యంలో నింపుకొని ఆయన మహిమ కొరకు నిలబడాలని తీర్మానం చేసుకోండి. ఆశీర్వదించబడండి. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక.